పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు ఈ గుమ్మడికాయలోని ప్రత్యేకమైన పోషక విలువ ఏంటంటే విటమిన్ ఏ బాగా ఎక్కువగా ఉంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్ యుగంలో ప్రతిదీ కూడా మనం స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. ప్రతి బాడీ పార్ట్ కూడా స్ట్రెస్ ఎక్కడ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్స్, టీవీ, ల్యాప్టాప్స్, బ్లాక్బెర్రీస్, మొబైల్స్ అన్నీ కూడా మనం ఏదో ఎల్ఈడి చూస్తూనే ఉంటాం అన్నమాట. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే కంటికి కూడా కొంచెం స్ట్రెయిన్ పడుతుంది. సో స్ట్రెయిన్ పడినప్పుడు అదే సమయంలో విటమిన్ ఏ లోపించినప్పుడు రెండు మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలకు కూడా సైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో గుమ్మడికాయ అనేది మనం వాడుకోవాలా వద్దా అంటే 100% వాడుకోవచ్చు. ఇంట్లో డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే కూడా హ్యాపీగా దాని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో గుమ్మడికాయ పులుసు మన రెసిపీ బుక్లో మనం రాసేసుకొని ట్రై చేసేసుకుంటే చాలు. వంకాయ మహారాజాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మహారాజులు ఎలా ఉంటారంటే చాలా లావుగా, ఓవర్ వెయిట్గా, ఒబీస్గా ఉండేవాళ్ళట, మన ఇండియన్ కింగ్స్ ఎస్పెషలీ. అలా ఈ వంకాయ మహారాజా తింటే కూడా మనం అదే పరిస్థితికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. డీప్ ఫ్రై చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి, నువ్వులు అన్నీ వాడిన ఐటమ్స్ అన్నీ కూడా ఓకే అయినప్పటికీ శనగపిండితో డీప్ ఫ్రై చేసి వంకాయని మనం దాన్ని చేసుకుంటున్నాం కాబట్టి అది మేజర్ నెగిటివ్ పాయింట్. రీజన్ చెప్తాను. ఇప్పుడు వంకాయ అనేది ఎలా ఉంటుంది, ఎంత నూనె వేసినా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అలాంటిది మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మరీ ఎక్కువగా అబ్జార్ప్షన్ ఉంటుంది. వంకాయకి, బ్రెడ్కి వీటిన్నిటికీ ఆ తత్వం ఉంటుంది, ఆయిల్ ఎక్కువగా పీల్చుకునే తత్వం. సో సాధ్యమైనంత వరకు మనము వంకాయ లాంటివి డీప్ ఫ్రై చేయకోకుండా చేయడానికి ట్రై చేయాలి. అవి గనక మనం డీప్ ఫ్రై చేసుకుంటే జనరల్గా మనం వేరే పకోడీలు, వేరే బజ్జీలు తింటే ఇంత ఆయిల్ వస్తుంది, ఇంత క్యాలరీస్ వస్తుంది అని చెప్తూ ఉంటాను కదా, దానికి డబుల్ ఇందులో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వంకాయ మహారాజా నిజంగానే ఎప్పుడో ఒకసారి తినడానికి ఓకే, కానీ రెగ్యులర్ డైట్కి అయితే మంచిది కాదు. రెగ్యులర్ డైట్లో ఎప్పుడూ కూడా ఫ్యాట్ ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా మందంగా, డల్గా తయారవుతూ ఉంటారు. ఆటల మీద శ్రద్ధ ఉండదు, అలాగే చదువు మీద కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మనం డైట్లో ఇలాంటివి కూడా మనం ఎక్కువ ఇస్తూ ఉంటామని మనం గమనించి వాటిని తగ్గించుకుంటే బాగుంటుంది. వంకాయ మహారాజా మాత్రం పార్టీ ఐటమ్ అండి. పార్టీ టైంలో ట్రై చేసుకుంటే తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రెస్టారెంట్కి వెళ్ళి ఇలాంటి ఐటమ్స్ తినడం బదులు అదేదో మనమే నేర్చుకుని ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది అనుకుని అలాంటివి పార్టీ రెసిపీస్లో ఎక్కించుకొని ట్రై చేసుకుంటే బాగుంటుంది. కుకుంబర్ అండ్ చెరీ విత్ ఆరెంజ్ సాలెడ్. కుకుంబర్ ఓకే ఏంటి, చాలా చాలా మంచిది. కుకుంబర్ తింటే ఏమవుతుందంటే ఫిల్లింగ్గా ఉంటుందండి, ఎందుకంటే విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చెర్రీ కూడా మంచిదే, ఆరెంజ్ జ్యూసు, నిమ్మరసం అన్నీ కూడా మనకు చాలా చక్కటి పోషకాలు ఉన్నాయి. పెప్పర్ కూడా చాలా మంచిదే. సో ఇలాంటి సాలెడ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. మెయిన్ థింగ్ మనకు విటమిన్స్, ఈ పోషక విలువలు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అగైన్ ఇందులో కూడా సాలడ్ ఆయిల్ అలాంటివి ఉంటే మనం డిలీట్ చేసుకోవాలి. మెయిన్ రీజన్ సాలడ్ ఆయిల్ అనేది మామూలు ఆయిల్ ఎలాగో అలాగే. సో దాన్ని మనం సాలడ్స్లో వాడుకుంటే ఏమవుతుందంటే మనం అనుకుంటూ ఉంటాము ఇందులో న్యూట్రిటివ్ వాల్యూ తక్కువ ఉంటుంది, సో కాబట్టి ఇది తక్కువ పోషక విలువలు అంటే మనకి క్యాలరీస్ ఎక్కువగా రావు అని. బట్ రివర్స్లో ఏమవుతుందంటే వాటిలో కూడా క్యాలరీ ఉంటుంది. అలాగే ఫ్యాట్లెస్ క్రీమ్ కూడా. ఏంటి ఫ్యాట్లెస్ క్రీము? అసలు క్రీమ్ అంటేనే ఫ్యాట్, ఇక దాంట్లో ఫ్యాట్ లేకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎట్లుంటాయి? ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. ఈ ఫ్యాట్లెస్ క్రీము, జీరో కొలెస్ట్రాల్ ఆయిల్స్ అవన్నీ చాలా చాలా పెద్ద పొరపాటు. ఏదైనా మన బాడీ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఆయిల్స్. సో ఫ్యాట్లెస్ క్రీమ్ అనేది కూడా ఒక మిత్. సో ఈ ఫుడ్ మిత్ అంటే అపోహలు, ఇలాంటివి మనం పోగొట్టుకోవాలి. సో ఏదైనా మనం ఫ్యాట్ లేకుండానే ఉంది కదా అని మనం ఇంకా నిర్భయంగా తినేస్తూ ఉంటాం హ్యాపీగా. సో ఇలాంటివన్నీ ఒక పెద్ద భ్రమ అండి. ఈ భ్రమ పడకండి, ఇలాంటివి డెఫినెట్గా తినకండి. ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు మీరు కొంచెం ఆలోచించి, సపోజ్ మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకొని అవి తయారు చేసుకుంటే బాగుంటుంది. సో ఈ రెండూ లేకుండా ఈ సాలెడ్ తయారు చేసుకుంటే కుకుంబరు, చెర్రీ, ఆరెంజు, నిమ్మరసము, పెప్పర్ ఇంత చాలు. మనకి మ్యాక్స్ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, సాలడ్ ఆయిల్ వేసుకుంటే చాలు. మనకు కావాల్సిన ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అసలు అమెరికాలో వాళ్ళు లంచ్ టైంలో కూడా ఇలాంటి సాలెడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సాలెడ్ డ్రెస్సింగ్స్ అనేవి ఈ క్రీమ్ కానీ ఇవన్నీ వాటిని రుచికరంగా చేసేస్తూ ఉంటాయి. బట్ అలా ఉండకూడదు. నేటివ్ టేస్ట్ కుకుంబర్ ఒక రుచి, ఈ చెర్రీ ఒక రుచి, ఆరెంజ్ ఒక రుచి తగలాలి అంటే
దాన్ని కప్పకూడదు అనమాట ఈ ఫ్యాట్లెస్ క్రీమ్తో, ఈ ఆయిల్తో. సో అది లేకుండా మనం ఈ సాలడ్ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో నోట్ చేసుకునేటప్పుడే మీరు దాంట్లో ఒక అండర్లైన్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ పెట్టేసేయండి. ఎందుకంటే పార్టీ టైంలో తయారు చేసుకునేటప్పుడు యూ కెన్ యాడ్ ఎనీథింగ్. డైలీ డయట్ కోసం వాడుకునేటప్పుడు అవి లేకుండా వాడుకుంటే బాగుంటుంది. కోకోనట్ మిల్క్ విత్ మిక్స్డ్ ఫ్రూట్ సాఫ్టీ. ఈ సాఫ్టీస్, ఈ మిల్క్ షేక్స్ ఎలా ఉన్నాయంటే చాలా నోరు ఊరించి బాగా టేస్టీగా ఉన్నాయి. కానీ దీంట్లో ఉన్న కొన్ని నెగిటివ్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. కోకోనట్ మిల్క్ డెఫినెట్గా కోకోనట్లో ఉన్న ఫ్యాట్ మంచిదే కాబట్టి మిల్క్ ఎప్పుడైనా 2-3 డేస్కి ఒకసారి తీసుకున్నా ఓకే. అంటే ఒకరోజు కొబ్బరి చట్నీ అలా తీసుకుంటూ ఉంటాం కదా. సో ఫ్రీక్వెన్సీ వీక్లీ ట్వైస్ కొబ్బరి వాడుకుంటే నో ప్రాబ్లం, అంతకన్నా ఎక్కువ ఉండరాదు. సో కోకోనట్ మిల్క్ మనం కొంచెం కేర్ఫుల్ ఉండాలి. కోకోనట్ వాటర్ అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదు, చాలా చాలా మంచిది. దాహం వేసినప్పుడు కూడా మనం కోకోనట్ వాటర్ తీసుకుంటే అందులో సోడియం పొటాషియం ఉంటుంది కాబట్టి బాడీలో బ్యాలెన్స్ అనేది బాగా క్రియేట్ చేస్తుంది. పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, బనానా. సో పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో బనానా మనం వాడుకున్నా పర్వాలేదు. ముఖ్యమైన థింగ్ చెప్తాను, బనానా అసలు అందరూ కూడా లావెక్కిపోతాం అలా ఇలా అనుకుంటారు కదా. బనానాలో ఉన్న అయోడిన్ ఇన్ఫ్యాక్ట్ మెటబాలిజంని బాగా బూస్ట్ చేస్తుంది, థైరాయిడ్ని హెల్ప్ చేస్తుంది. సో మనకి ఈ డిష్లో నెగిటివ్ ఎక్కడ? ఫస్ట్ కోకోనట్ మిల్క్ జాగ్రత్తగా వాడుకోవాలి. రెండోది ఐస్ క్రీమ్ అవసరం లేదు. బాదాం సీడ్స్ కూడా, అంటే బాదాం సీడ్స్ వాడుకునేటప్పుడు ఇక ఆ రోజంతా డ్రై ఫ్రూట్స్ తీసుకోరాదు. మీరు ఎలా దీన్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఫ్యాట్ని ఒక రోజులో మన ఫ్యాట్ 25 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండరాదు. అది బాదాం అయినా కానివ్వండి, కోకోనట్ మిల్క్ అయినా కానివ్వండి, పోపుకు వాడే నూనె అయినా కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఐటమ్ అయినా కానివ్వండి. సో ఇది లెక్క. అంటే 25 గ్రామ్స్ పర్ డే దాటితే మనకు ప్రాబ్లం. సో ఏదైనా మనము ఆ అలవెన్స్ లోపు ఉండడానికి ట్రై చేస్తే బాగుంటుంది. సో ఈ ఫ్రూటీ అంటే ఈ మిక్స్డ్ ఫ్రూట్ సాఫ్టీ ఎలా ఉందంటే కోకోనట్ మిల్క్ విత్ మిక్స్డ్ ఫ్రూట్ సాఫ్టీ బాగానే ఉంది, చాలా హై క్యాలరీ. సో డెఫినెట్గా పార్టీ టైం అని చెప్పచ్చు. ఈ సెగ్మెంట్లో మీరు చూసే మిల్క్ షేక్స్ కొన్ని డైలీ యూస్కి పనికొస్తూ ఉంటుంది, కొన్ని పార్టీ టైంలో మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో ఏది ఏ టైంలో మనం ట్రై చేసుకోవాలని మనం తెలుసుకొని అలాంటప్పుడు మనం వాడుకుంటే డెఫినెట్గా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈరోజు మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా ఇప్పుడు వంకాయ మహారాజా కొంచెం హై క్యాలరీయే, అలాగే ఇప్పుడు చూసిన ఈ మిక్స్డ్ ఫ్రూట్ సాఫ్టీ కూడా కొంచెం హై క్యాలరీయే. సో సాలడ్ ఒకటి మనకు చక్కగా ఉంది, అందులో మనం ఫ్యాట్లెస్ క్రీమ్ గురించి తెలుసుకున్నాము. సో ఏదైనా కొత్త రెసిపీస్ చూసినప్పుడు కొత్త రెసిపీ గురించే కాదు, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా నాలెడ్జ్ మనకు పెరుగుతుంది కాబట్టి అవి కూడా నోట్ చేసుకొని ఆ నాలెడ్జ్ మనం రిపీటెడ్గా మనం చూసుకుంటూ ఉంటే వంట చేసే